ఫోక్సో కేసులో నిందితుడు బండి భగీరథ్కు రెగ్యులర్ బెయిల్ పిటిషన్పై తెలంగాణ హైకోర్టు నేడు తీర్పు ఇవ్వనుంది. ఇప్పటికే వాదనలు పూర్తయ్యాయి. జస్టిస్ కె సుజిన ధర్మాసనం జూలై 6న తీర్పును రిజర్వ్ చేసింది. ఈ తీర్పు ఇప్పుడు ఉత్కంఠగా మారింది. బండి భగీరథ్పై ఫోక్సో కేసు నమోదైన విషయం తెలిసిందే. ఇక పేట్ బషీర్బాద్ పోలీస్ స్టేషన్లో మే 8న మైనర్ బాలికపై లైంగిక దాడి ఆరోపణలతో ఈ కేసు నమోదు చేశారు. తర్వాత ఫోక్సో చట్టంలోని 5(1) సెక్షన్ 6 కింద కఠినమైన నిబంధనలు కూడా చేర్చారు. అరెస్ట్ నుంచి రక్షణ కల్పించేందుకు హైకోర్టు నిరాకరించడంతో మే 16న భగీరథ్ లొంగిపోయారు. తర్వాత ఆయన ముందస్తు బెయిల్ పిటిషన్ ఉపసంహరించుకున్నారు. రెగ్యులర్ బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేయగా దానిపై నేడు తీర్పు రాబోతోంది. జూన్ 20 నుంచి జూన్ 26 వరకు తన ఇంజనీరింగ్ పరీక్షలు రాసేందుకు భగీరథ్ 7 రోజుల మధ్యంతర బెయిల్ను పొందారు. బెయిల్ గడువు ముగియగానే జూన్ 25న చెర్లపల్లి కేంద్ర కారాగారంలో న్యాయమూర్తి ఎదుట లొంగిపోయారు. పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి కుమార్ అందిస్తారు. కుమార్. థ్యాంక్ యూ చందు. పోక్సో కేసులో జైల్లో ఉన్న బండి భగీరథ్ దాఖలు చేసిన రెగ్యులర్ బెయిల్ పిటిషన్ ఈ రోజు తెలంగాణ హైకోర్టులో కీలక నిర్ణయం కూడా వెల్లడిస్తుంది. ఇప్పటికే ఇరుపక్షాల వాదనలో పూర్తిగా ఇటు న్యాయస్థానం తీర్పు రిజర్వ్ చేస్తుంది. అయితే ఇప్పుడు ఈ తుది తీర్పు ప్రకటించేందుకు కూడా ప్రస్తుతం హైకోర్టు సిద్ధంగానే చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో కేసు పరిణామాలపై ఆసక్తి నెలకొంది. ఇంతకు ముందు పరీక్షలు రాసేందుకు బండి భగీరథ్కు తెలంగాణ హైకోర్టు వారం రోజుల పాటు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. అయితే ఆ గడువులో పరీక్షలు పూర్తి చేసిన అనంతరం ఆయన తిరిగి జైలుకి అయితే వెళ్ళడం జరిగింది. అనంతరం రెగ్యులర్ బెయిల్ మంజూరు చేయాలని ఏదైతే కోర్టు మరోసారి హైకోర్టును అయితే ఆశ్రయించారు. ప్రస్తుతం ఆ రెగ్యులర్ బెయిల్ పిటిషన్ పైన హైకోర్టు ఏదైతే ఈ రోజు తీర్పు అయితే వెలువరించింది. ఇరుపక్షాల వాదనలు అలాగే కేసులోని పరిస్థితులను రిజర్వ్ చేసింది. అయితే ఈ రోజు తీర్పు వెలువడుతున్న నేపథ్యంలో మీకు బండి భగీరథ్కు రెగ్యులర్ బెయిల్ లభిస్తుందా లేదా అనే విషయంపై ప్రస్తుతం తర్వాత ఉత్కంఠ నెలకొంది. ఈ కేసు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన నేపథ్యంలో హైకోర్టు కేసుపై ప్రస్తుతం ఏదైతే అందరూ కూడా వేచి చూస్తున్న పరిస్థితి ఉంది. అయితే ముఖ్యంగా ఇటు మైనర్ బాలికపై ఏదైతే అఘాయిత్యానికి పాల్పడడానికి కూడా పేట్ బషీర్బాద్ లో బండి భగీరథపై కేసు అయితే నమోదైంది. మే 8వ తారీఖు కేసు నమోదైన తర్వాత మే 16వ తారీఖుని ఏదైతే ఇటు పోలీసుల ముందు బండి భగీరథ అయితే లొంగిపోయారు. ఆ తర్వాత ఇటు జైలుకి కూడా వెళ్ళడం జరిగింది. అయితే ప్రస్తుతం ఏదైతే మొదటగా ఏదైతే ముందస్తు బెయిల్ ఏదైతే అప్లై చేసినప్పటికీ కోర్టు నిరాకరించింది. అయితే ఆ తర్వాత ముందస్తు బెయిల్ ఏదైతే క్యాన్సిల్ చేసుకుని ఆ తర్వాత ఇటు మధ్యంతర బెయిల్ పెట్టుకున్నారు. ముఖ్యంగా ఏదైతే తనకు ఎగ్జామ్స్ ఉన్న నేపథ్యంలో 6 రోజుల పాటు మధ్యంతర బెయిల్ ఇవ్వాలంటూ కూడా హైకోర్టు ఏదైతే తీర్పు దాఖలు చేసిన నేపథ్యంలో 1 రోజుల పాటు బెయిల్ అయితే మంజూరు చేశారు. అయితే ఆ తర్వాత ఏదైతే మరొకసారి ఏదైతే కోర్టు ఇచ్చిన 1 రోజులు ముగిసిన తర్వాత ఇటు జైలుకి మరొకసారి వెళ్ళడం జరిగింది. అయితే ఆ తర్వాత ఏదైతే ముఖ్యంగా దీనికి సంబంధించి బెయిల్ మంజూరు అంటే రెగ్యులర్ బెయిల్ మంజూరు చేయాలంటూ కూడా హైకోర్టు ఆశ్రయించారు. దీనికి సంబంధించి ఇప్పటికే ఇరుపక్షాల వాదనలు కూడా ముగిశాయి. అయితే ముఖ్యంగా దీనికి సంబంధించి అంటే ఈ రోజు మరికొద్ది సేపట్లో బండి భగీరథ్ రెగ్యులర్ బెయిల్ పిటిషన్ పై హైకోర్టు అయితే తీర్పు అయితే వెల్లడించనుంది. రైట్ కుమార్, థ్యాంక్ యూ.